Lord and greetings in the name of our Lord Jesus Christ. దేవునికి స్తోత్రము మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. And welcome to Times of Refreshing. Times of Refreshing అనే కార్యక్రమం మీ అందరికీ సుస్వాగతము. We have been talking about the 6 basic doctrines written in the book of Hebrews chapter 6. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 6 ప్రథమ మరి ఆ సిద్ధాంతముల కొరకు మనం చదువుకుంటున్నాము. Let us read book of Hebrews chapter 6 verses 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాము. Therefore, leaving the discussion of the elementary principles of Christ, let us go on to perfection, not laying again the foundation of the repentance from the dead works, and of faith towards God, of the doctrine of baptisms, of laying on of hands, of resurrection of the dead, and of eternal judgment, and this we will do if God permits. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసము బాప్తిజములను గూర్చిన బోధనయు హస్త నిక్షేపములను మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. You see, these 6 doctrines are called as basic foundational doctrines. ఈ 6 సిద్ధాంతములు మరి పునాదిగా వేసినటువంటి సిద్ధాంతం చెప్పబడుతుంది. Paul says that only after you know these principal things you can go ahead towards perfection. మరి పౌలు చెప్పింది ఏందనగా ఈ 6 సిద్ధాంతాలు మనం ఎరిగిన తర్వాత పునాది కలిగి ముందుకు కొనసాగగలం మనము. It's very simple, my brothers and sisters. నా సహోదరి చాలా సులభమైన విషయం అండి ఇది. Without foundation you cannot build walls. మన జీవితంలో పునాది లేకుండా గోడను కట్టలేం మనము. And without walls you cannot have roof. అదే రీతిగా గోడ లేకుండా దాని యొక్క రూఫ్ కూడా వేయలేమండి. Many times we just think about roof. అనేకసార్లు మనం రూఫ్ కొరకు ఆలోచిస్తూ ఉంటాము. We forget about the walls. మనం యొక్క గోడల కొరకు మనం మర్చిపోతుంటాము. And we totally forget about the foundation. పూర్తిగా పునాది కొరకు మనం మర్చిపోతుంటామండి. Foundation is something which is not seen. పునాది అనేది ఏదంటే ఒక కనబడినటువంటి విషయం అది. But stronger and deeper the foundation, taller can your building be. మరి ఎంత లోపలికి ఎంత గట్టిగా దృఢంగా పునాది ఉంటే అంత పెద్దగా మన ఇల్లు కట్టుకోవచ్చును. That is why the Bible tells us we must know these 6 basic doctrines which will form our doctrinal foundations. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఈ 6 సూత్రములు మనం ఎరిగినట్లయితే మన జీవితంలో చక్కటి పునాది కలిగినటువంటి మనము ఆ యొక్క స్థితిలో ఉంటాము. Last few episodes గత ఎపిసోడ్ లో చూసినట్లయితే we talked about repentance from the dead works. మరి ఆ యొక్క నిర్జీవ క్రియల నుంచి మారు మనసు కొరకు మనం చూసి ఉన్నాము. We looked into what exactly is faith towards God. మరి దేవుని యందు విశ్వాసం అంటే దాని విషయమై చూసి ఉన్నాము. Now this week ఈ యొక్క వారము we're going to look into the third thing. మూడవ అంశమును మనం చూసుకుంటాము. What he calls it as doctrine of baptisms. మరి బాప్తిజము యొక్క సిద్ధాంతము అని చెప్పబడి ఉంది. Notice it's not one baptism. గమనించండి, బాప్తిజమును ఒక్క మాట కాదు కానీ it is baptisms, it is plural. మరి అది బహువచనము, మరి బాప్తిజములు అని చెప్పబడి ఉంది. That means he is talking about more than one baptism. అక్కడ మరి ఒక బాప్తిజం కంటే ఎక్కువగా చెప్పబడి ఉన్నట్లుగా చూస్తున్నాము. I am going to quickly talk about that. నేను త్వరగా మీతో అది బోధించి సంభాషిస్తానండి. In the book of Matthew chapter 3 and verse 11. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే This is what John the Baptist spoke. ఇక్కడ బాప్తిజము ఇచ్చే యోహాను పలికినటువంటి మాటలు ఇవి. I indeed baptize you with water unto repentance, but he who is coming after me is mightier than I, whose sandals I am not worthy to carry. He will baptize you with Holy Spirit and fire. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకు నేను పాత్రులను కాను, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. You know what he is talking here is about 2 baptisms. ఇక్కడ ఏంటంటే మరి చెప్పినటువంటి 2 బాప్తిజం కొరకు చెప్పబడి ఉంది. Number 1, మొదటిది baptism into water unto repentance. మరి మారు మనసు కలిగినటువంటి నీళ్ళలో బాప్తిజము. And second baptism, రెండో బాప్తిజం ఏంటంటే is the baptism in the Holy Spirit. పరిశుద్ధ ఆత్మలో బాప్తిజము. You see here it talks about Holy Spirit and fire. ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్ని కొరకు చెప్పబడి ఉంది. I believe that happens together. నేను నమ్ముతాను 2 కలికతో ఏకముగా అవుతాయండి. You remember this is where John is introducing Jesus Christ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మరి యోహాను మనకు కనపరుస్తున్నాడు. And he introduces him as the baptizer in the Holy Spirit. మరి పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చువానిగా మనకు అగపరుస్తున్నాడు. So there
is water baptism, అక్కడ నీటి బాప్తిజం ఉంది, there is Holy Spirit baptism, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం ఉంది, and there is third baptism I would like to talk about. మూడవ బాప్తిజం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను నేను. It is in the book of 1 Corinthians 12th chapter 13th verse. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము. For by one Spirit we were all baptized into one body, whether Jews or Greeks, whether slaves or free, and have all been made to drink into one Spirit. ఏలయనగా యూదులమైనను గ్రీక్ దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనం అందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మయందే బాప్తిజము పొందితిమి. You see, there is a baptism in the water, మరి నీళ్ళలో బాప్తిజం ఉంది, there is baptism in the Holy Spirit, పరిశుద్ధాత్మలో బాప్తిజం ఉంది, and here he is talking about baptism into the body. ఇక్కడ ఒక శరీరంలోని బాప్తిజం కొరకు చెప్పబడి ఉంది. You know, people can talk about many more baptisms in the Bible. మరి బైబిల్ గ్రంథంలో మనుషులు అంటే అనేక బాప్తిజం కొరకు పలకవచ్చు చెప్పవచ్చు. Jesus said that will you also partake in the baptism that I am going to partake, that is before his crucifixion, he says. మరి యేసు ప్రభువారు తన యొక్క మరి ఆ క్రూసిఫికేషన్ కి ముందుగా నేను పొందినటువంటి బాప్తిజంలో మీరు కూడా పాలు పంచుకుంటారని చెప్పి ఉన్నాడు. I'm not going to talk about those things, నేను వాటి కొరకు చెప్పట్లేదండి, but I'm going to concentrate on these three things. నేను కేవలం ఈ మూడి పైన దృష్టించాలని ఆశపడుతున్నాను. Baptism into water, మరి నీటిలో బాప్తిజము, baptism into the Holy Spirit, పరిశుద్ధాత్మలో బాప్తిజము, baptism into the body. మరి శరీరంలో బాప్తిజము. We will go through that one by one, ఒకటి దాని తర్వాత ఒకటి నుంచి మనం చూసుకుందామండి. but just for you to have a quick view, కేవలం మీకు త్వరగా మీకు అర్థం కావడానికి let me tell you this. ఈ యొక్క విషయం చెప్పనివ్వండి. Baptism into water comes from the authority of Father. మరి నీటిలో బాప్తిజం అటువంటి ఆ విషయము తండ్రి అయిన దేవుని యొక్క అధికారం నుంచి మనకు వచ్చును. When you baptize into the water, it also talks about baptized into Christ. మరి ఎప్పుడైతే మరి నీళ్ళలో బాప్తిజం పొందుకుంటే క్రీస్తునందు బాప్తిజం పొందుకొని చెప్పబడుతూ ఉంది. Then Christ baptizes us into the Holy Spirit. క్రీస్తు నిన్ను పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాడు నీకు. And the Holy Spirit baptizes us into the body of Christ. అప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను మరి ఆ శరీరములో బాప్తిజం ఇస్తాడు నీకు. See, that has been the purpose and the plan of God in our life. అదేనండి దేవునికి మన జీవితంలో పట్ల ప్రణాళిక ఉద్దేశము. And it is exciting. అది చాలా ఎంతో ఉత్కంఠగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Now, let us look at what exactly is water baptism. మరి నీటి బాప్తిజం అంటే దాన్ని ముఖ్యంగా చూసుకుందామండి. I am not trying to bring the whole teaching about the water baptism before you. ఆ నీటి బాప్తిజం మొత్తం యొక్క దాని సారాంశం మీకు తీసుకొని అట్లే ముందు కానీ. But I want you to understand the principle behind this water baptism. ఈ నీటి బాప్తిజం వెనకాల సూత్రం మీరు అవగాహించాలని ఆశపడుతూ ఉన్నాను. In the book of Mark chapter 11, మార్కు సువార్త 11వ అధ్యాయము verses 27 to 33, 27 నుంచి 33 వచనాలు చూసుకున్నట్లయితే people had seen Jesus performing mighty miracles. మరి యేసు ప్రభువారు అద్భుత క్రియలు చేయుట మరి మనుషులను వారు గమనించి They ఉన్నారు. had seen Jesus casting out demons. మరి యేసు ప్రభువు దయ్యం వెలగొట్ట వారు చూసి ఉన్నారు. And then they come to him asking a question. తన యొద్దకు వచ్చి ప్రశ్నను వేటకు మొదలుపెట్టినారండి. Then they came again to Jerusalem, and as he was walking in the temple, the chief priests, the scribes, and the elders came to him. And they said to him, "By what authority are you doing these things? And who gave you this authority to do these things?" But Jesus answered and said to them, "I also will ask you one question, then answer me, and I will tell you by what authority I do these things. The baptism of John, was it from heaven or from men? Answer me." And they reasoned among themselves, saying, "If we say from heaven, he will say, why then did you not believe him? But if we say from men," they feared the people, for all counted John to have been a prophet indeed. And they answered and said to Jesus, "We do not know." And Jesus answered and said to them, "Neither will I tell you by what authority I do these things." వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, "నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటికి చేయుటకు నీకు ఈ అధికారము ఇచ్చిన వాడెవరని అడిగిరి. అందుకు యేసు, "నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరము ఇవ్వుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీకు చెప్పెదను. యోహాను వచ్చి బాప్తిజము పరలోకము నుండి కలిగినదా, మనుషుల వలన నుండి కలిగినదా? నాకు ఉత్తరం ఇవ్వుడని చెప్పెను. అందుకు వారు, "మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరు ఎందుకు అతని నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదము" అని తమలో తాము ఆలోచించుకొనిరి. అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, "ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్ననో అదియు నేను మీకు చెప్పనను."
Think with me, my brothers and sisters. నా సహోదరి సోదరు నాతో ఆలోచించండి ఈ విషయము. The key to the answer was in the baptism. మరి ఆ జవాబుకు ప్రశ్నకు జవాబు తాళపు చెయ్యి బాప్తిజములో ఉంది. Where did Jesus get authority from? యేసుక్రీస్తు ప్రభువుకి ఎక్కడి నుంచి అధికారం వచ్చి ఉంది? Jesus linked the answer to the baptism. మరి బాప్తిజమునకు యేసు ప్రభువారు ఆ యొక్క జవాబును అనుసంధానం చేసి ఉన్నారు. He said, if you tell me about the baptism, నువ్వు బాప్తిజం కొరకు నాకు చెప్పినట్లు అవుతే మీరు, I will tell you about my authority. అప్పుడు నా అధికారం కొరకు నేను మీకు చెప్పేదను. I believe నేను నమ్ముతున్నాను, if they had understood about the baptism, వారికి బాప్తిజం కొరకు అవగాహన ఉండి ఉంటే they would have understood about the authority of Jesus. అప్పుడు యేసు ప్రభు వారికి ఉన్నటువంటి అధికారం కూడా వారు తెలుసుకునేవారు. But what I want you to notice is, కానీ మీరు ఏమి గమనించని ఆశపడుతున్నా అంటే, Jesus put that importance to baptism. మరి యేసు ప్రభు ఆ ప్రాముఖ్యత బాప్తిజమునకు ఇచ్చి ఉన్నాడు. You and me need to understand what the baptism is all about. నీవు నేను అర్థం చేసుకోవాలి, బాప్తిజం అనగా దాని ప్రత్యక్షత అర్థం చేసుకోవాలి. If we understand what is baptism, బాప్తిజం ఏంటో మనం అర్థం చేసుకున్నప్పుడు we will understand how the authority that comes from God can move in our life. దేవుని నుంచి వచ్చినటువంటి ఆ అధికారం ఆ జీవితంలో ఏ రీతి కదులుతుందో ముందుకు మనం అర్థం చేసుకోగలము. There is no much time to explain. అది మరి చెప్పడానికి మాకు సమయం ఎక్కువ లేదు, కానీ But let me give the answer to this. దానికి జవాబు మీకు ఇవ్వనివ్వండి. The baptism of John the Baptist మరి బాప్తిజం ఇచ్చే యోహాను was baptism unto repentance. అది మరి మారు మనసు కలిగినటువంటి బాప్తిజము. You know that baptism came from God the Father. అది తండ్రి అయిన దేవుని నుంచి ఆ బాప్తిజం వచ్చి ఉందండి. Because if you notice the confession of John the Baptist, మరి బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క ఒప్పుకోలు మీరు గమనించినట్లయితే, he who told me to give baptism, నాకు బాప్తిజం ఇవ్వమని చెప్పిన వ్యక్తి, he told me అతను చెప్పి ఉన్నాడు, that on whose shoulder you see the Holy Spirit coming and staying, he is the Christ. ఆ మరి ఎవరైతే భుజాల పైన ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ యొక్క పావనం వస్తే అతను క్రీస్తు అని నాకు చెప్పి ఉన్నాడు. See, here he makes it clear that he didn't start giving baptism of his own. మరి ఇక్కడ గమనించినట్లయితే తన సొంతగా తనంతకు తాను మరి బాప్తించడం మొదలు పెట్టలేదు, కానీ He started giving baptism because he was told to give baptism. అతనికి మరి బాప్తిజం చెప్పబడి ఉన్నాడు కనుక అందును బట్టి తను బాప్తిజం ఇచ్చి ఉన్నాడు. That is the command from God the Father. అదేనండి తండ్రి అయిన దేవుని నుంచి వచ్చిన ఒక ఆజ్ఞ. No doubt Jesus also said in the book of Matthew chapter 28 that you go and baptize in the name of the Father, the Son and the Holy Spirit. మత్తయి సువార్త 28లో 19వ వచనంలో మరి యేసు ప్రభువు కూడా మన ఆజ్ఞించారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీరు బాప్తిజం అని చెప్పి ఉన్నారు. But we got to realize కానీ మనం గ్రహించే విషయం ఏంటంటే, Father himself has commanded the baptism. ఆ యొక్క మరి బాప్తిజం కొరకు తండ్రి అయిన దేవుడే ఆజ్ఞాపించి ఉన్నాడు. My brothers and sisters, నా సహోదరి సహోదరుడా, baptism is very, very important in our life. బాప్తిజం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. And we must take baptism. మనం బాప్తిజం తీసుకోవాలి. మనం And we must understand what the baptism is all ఆ about. బాప్తిజం మొత్తం ఏంటో మనకు అర్థం కూడా కావాలండి. And now, you see, there is baptism of John. మరి బాప్తిజం ఇచ్చి యోహాను కొరకు చెప్పబడి ఉంది. Then we talk about water baptism. నీటి బాప్తిజం కొరకు చెప్పబడి ఉంది. We talk about baptism into repentance. మరి ఆ యొక్క మారు మనసు కలిగినటువంటి బాప్తిజం కొరకు చెప్పబడి ఉంది. There may be little technical differences. ఇక్కడ కొన్ని మరి వ్యత్యాసం ఉండవచ్చు మధ్యలో, కానీ But in general, they all talk about the same thing. మరి సమస్తం ఒకే ఒక అంశం కొరకు మాట్లాడుతూ ఉంది. Baptism. బాప్తిజము. That word comes from a Greek word baptizio. మరి బాప్టైజో అనేటువంటి గ్రీక్ పదముల కలిగి అది వచ్చినటువంటి పదం అండి. The meaning of that word is immersion. ఆ యొక్క దాని పదం అర్థం ఏంటంటే మొత్తం ఒక ఆ ద్రవం ముంచివేట్ల. Now, for example, ఉదాహరణకి suppose I have a white cloth. ఒక తెల్లటి వస్త్రం నా యొద్ద ఉందనుకోండి. And I want that white cloth to become blue. అది మరి నీలి రంగుగా మారాలనుకుంటున్నాను అనుకోండి నేను. And then I give it to the people who died. ఎవరైతే డై చేశారో వారికి నేను ఇచ్చి వేసినాను ఆ వస్త్రము. How do they do it? వారు ఏ రీతిగా దాన్ని చేస్తారండి? Have you ever seen that procedure? ఆ యొక్క ప్రొసీజర్ మీరు ఎప్పుడైనా గమనించినారా? Let me tell you. మీరు చెప్పనివ్వండి మీకు. They dip that cloth into the dye. ఆ యొక్క డైలో పూర్తిగా దాన్ని ముంచి వేస్తారండి. If you want it to be blue, ఒకవేళ నీలి రంగు ఉండాలంటే they will dip it into the blue dye. ఆ యొక్క నీలి రంగు డైలో దాన్ని ముంచి వేస్తారు. And bring it out. అది బయటకు తీస్తారండి. See, the cloth goes in white. ఆ యొక్క వస్త్రము తెల్లదై లోపలికి వెళ్తుంది. Comes out blue. అది నీలి రంగుగా బయటికి వస్తుంది. Let me repeat. మరలా చెప్పనివ్వండి. The cloth goes in white. అది తెల్ల రంగుగా వస్త్రం లోపలికి వెళ్తుంది. Comes out blue. అది బయటికి నీలి రంగుగా బయటికి వస్తుంది. What did the cloth do? అక్కడ ఆ వస్త్రం ఏం చేసింది? Cloth
took upon itself the character of the dye in which it was dipped. మరి ఏ అయితే డైలో అది ముంచబడి ఉందో ఆ యొక్క పద్ధతిని, ఆ క్యారెక్టర్ని, ఆ యొక్క వస్త్రము తీసుకొని ఉంది. It takes up that color. ఆ యొక్క రంగును ధరించి ఉంది అది. That is what is baptism. అదే అండి బాప్తిజం అంటే అర్థము. You see, there is, if it doesn't take up the whole color, ఒక మొత్తం రంగు తీసుకున్నట్లయితే you cannot call it baptism. అది బాప్తిజం చెప్పబడదు. It has to take up the whole color. అది మొత్తం పూర్తి రంగును ధరించాలి అది. That is the meaning of the word baptism. అదేనండి బాప్తిజం అనే పదముకు అర్థము. Now let me tell you few of the truths that Bible talks about baptism. మరి బాప్తిజం కొరకు బైబిల్ చెప్పినట్టు కొన్ని సత్యాలు మీకు చెప్పనివ్వండి. In the book of Acts chapter 19 and verse 4. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 4వ వచనము. Then Paul said, John indeed baptized with the baptism of repentance, saying to the people that they should believe on him who would come after him, that is on Christ Jesus. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలకు చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిజం ఇచ్చినని చెప్పెను. Now John gave baptism. యోహాను బాప్తిజం ఇచ్చి ఉన్నాడు. And we know when John gave baptism, he told the people, you must show the fruit worthy of repentance. మరి బాప్తిజం ఇచ్చినప్పుడు యోహాను తప్పక చెప్పినాడు ఆ యొక్క మారు మనసు యొక్క ఫలముని మీలో కనపరచాలని. But there is one more thing he told. ఇంకొక విషయం తను చెప్పి ఉన్నాడండి. Every time he gave baptism, he told one more thing. ప్రతిసారి తను బాప్తిజం ఇచ్చాడు ఒక విషయం తను చెప్పువాడు. That they should believe in the Christ who is coming. మరి రానున్నటువంటి క్రీస్తులో వారు విశ్వసించాలని చెప్పేవాడు. And Paul makes it very clear. పౌలు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాడు. He was talking about Jesus who is the Christ. మరి రానటువంటి యేసు క్రీస్తు అని తను చెప్పి ఉన్నాడు. That means దానికి అర్థం ఏంటంటే unless and until you have believed in Jesus who is the Christ, మరి నువ్వు యేసులో నమ్మే క్రీస్తు అనేటువంటి యేసు నమ్మేంత వరకు కూడా you cannot take baptism. నువ్వు బాప్తిజం తీసుకోలేవండి. In the book of Acts, once again, అపోస్తల కార్యాలు చూసినట్లయితే chapter 2 verses 36 to 38. రెండవ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు This చూసుకున్నట్లయితే was after the powerful sermon Peter gave. మరి పేతురు శక్తివంతమైనటువంటి ఆ యొక్క మరి వాక్యము చెప్పిన తర్వాత Therefore let all the house of Israel know assuredly that God has made this Jesus whom you crucified both Lord and Christ. Now when they heard this, they were cut to the heart and said to Peter and rest of the apostles, men and brethren, what shall we do? And Peter said to them, repent and let every one of you be baptized in the name of Jesus Christ for the remission of sin, and you shall receive the gift of the Holy Spirit. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. What he is telling here is, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తాను Peter told about how Jesus was crucified. మరి పేతురు యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా సిలువ చెప్తున్నప్పుడు And then he tells them, అతను ఏం చెప్తున్నాడంటే this Jesus ఈ యేసు is the Christ. తానే క్రీస్తు అని. Their hearts were cut, Bible says. బైబిల్ అంటుంది వారి హృదయంలో నొచ్చుకొని మరి తగినట్టుగా ఉండే. That means that truth was convicting them. ఎందుకంటే సత్యం వారిని ప్రోత్సహిస్తున్న And now they start asking, వారు ఏం అడుగుతున్నారంటే tell us what should we do? చెప్పండి మేము ఏం చేయాలి? Tell us what should we do? చెప్పండి మేము ఏం చేయాలి? See, that means that already now believe that Jesus is the Christ. వారు అప్పుడుకే యేసు క్రీస్తుని నమ్మి ఉన్నారండి. They believe the words which Peter spoke. పేతురు పలికిన మాటలు వారు నమ్మి ఉన్నారు. And then Peter says, అప్పుడు పేతురు చెప్పినాడు, repent. మీరు మారు మనసు పొందండి. Repent means what? మరి మారు మనసు అంటే అర్థం ఏంటి? Change your thinking. నీ యొక్క ఆలోచన పద్ధతిని మార్చుకోవటమే. See, you believed in Jesus. యేసును నమ్మి ఉన్నావు. Now you change your thinking. నీ యొక్క మనసును మార్చుకో. And take baptism. నువ్వు బాప్తిజమును పొందు. See, this is the procedure of baptism. ఇదేనండి బాప్తిజం యొక్క పద్ధతి. You believe in Jesus. యేసును నమ్మి ఉన్నావు. Change your thinking. మనసును మార్చుకో. Take baptism. బాప్తిజమును తీసుకో. You know what is baptism? బాప్తిజం అంటే ఏంటి? Baptism has so many meanings, we can say. బాప్తిజం అనేక అర్థాలు ఉన్నాయండి. You know, in the book of 1 Peter chapter 3 verse 21. మొదటి పేతురు 3వ అధ్యాయం 21వ వచనంలో there is also an antitype which now saves us, baptism. Not the removal of filth of the flesh, but the answer of good
conscious towards God through the resurrection of Jesus Christ. దానికి సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్మును రక్షించినది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. It is the answer of good conscience. అది మరి చక్కటి ప్రత్యుత్తరము ఇచ్చినటువంటి ఒక సమాధానము. What he tells is, అతను ఏం చెప్తున్నాడంటే, baptism is a result of good conscience inside. మన ఒక మంచి మనస్సాక్షి యొక్క ఆ యొక్క ఫలితము బాప్తిజం చెప్తున్నాడు. For example, ఉదాహరణకి I may tell you, నేను చెప్పవచ్చును మీకు, I am the greatest painter in the whole world. ఈ లోకం అంతట్లో కూడా జగత్తులో కూడా చక్కటి పెయింటర్ ని నేను రంగు. I may put a title also that Dr. Sushruth the greatest painter. డాక్టర్ సుశ్రుత్ గొప్ప మరి పెయింటర్ అని కూడా ఒక టైటిల్ వేసుకోవచ్చును. But if you don't see the painting in my life, నా జీవితంలో అటువంటి పెయింటింగ్స్ మీరు చూడనట్లయితే what will you say? మీరు ఏం చెప్తారు? That title is useless. ఆ యొక్క టైటిల్ మీకు పనికి రాకుండా ఉంటుందని. That's exactly what he is telling. అదేనని చెప్తున్నాడు ఇక్కడ కూడా. When you have believed in Jesus, నువ్వు యేసునందు నమ్మినప్పుడు, when you declare that I am a believer, నేను విశ్వాసాన్ని చెప్పినప్పుడు, that belief in your life should be seen through action. ఆ యొక్క నమ్మకము నీ జీవితంలో క్రియ ద్వారా కనపరచాలి. And that action is baptism. ఆ క్రియనే బాప్తిజం అండి. That is the answer of good conscience which is inside. నీ లోపల మంచి మనస్సాక్షి యొక్క దాని యొక్క ఫలితము అర్థమది. Baptism is not optional. బాప్తిజం అనేటువంటి ఒక కేవలం ఆప్షనల్ కాదు కానీ, but baptism is a command from God. అది దేవుని నుంచి ఒక మరి ఒక ఆజ్ఞ. People ask, మనుషులు అడుగుతారు నన్ను, when should I take baptism? నేను ఎప్పుడు తీసుకోవాలి సహోదర బాప్తిజం? The Bible tells, బైబిల్ అంటుంది, the moment you believe, నువ్వు నమ్మిన మరుక్షణమే, the moment you're ready to change your నీ thinking, యొక్క మనసును మార్చుకున్న మరుక్షణమే you must take baptism. తప్పక బాప్తిజం తీసుకోవాలి. You see, Bible tells, బైబిల్ సెలవిస్తుంది, baptism is signifying the death, burial and resurrection. మరి బాప్తిజం అంటే ఒక మరి మరణము పునరుద్ధానము ఆ యొక్క సమాధికి ఒక చిహ్నం అయి ఉంది. It talks about the death of your old man. ఈ యొక్క పాత యొక్క పురుషుని యొక్క మరణం కూడా చెప్పబడుతుంది. When there is a dead body, ఎప్పుడైతే మరి మృతదేహం ఉంటుందో, you don't keep the dead body at home for a long time. ఆ మృతదేహం చాలా సమయం వరకు మన గృహంలో పెట్టుకోమండి. You want to take the dead body to the graveyard quickly. ఆ చనిపోయిన మృత శరీరమును త్వరగా మనము సమాధి తీసుకోవాలనుకుంటాము. That's what exactly is over here. అదేనండి ఇక్కడ చెప్పబడుతుంది. The moment you believed in Jesus, నువ్వు యేసును నమ్మిన మరుక్షణము, the moment you're ready to change your thinking, నువ్వు మనసును మార్చుకున్న మరుక్షణము, without delay you must go for baptism. ఎటువంటి ఆలస్యం లేకుండా నువ్వు మారు మనసు పొందుకోవాలి. In the book of Romans, రోమీయులకు రాసిన పత్రిక chapter 6 verses 3 to 14, 6వ అధ్యాయం 3 నుంచి 14 వరకు చూసుకున్నట్లయితే, we will not read it now, ఇది చదవము కానీ, but I'll tell you few of the things which are written in the scriptures. ఈ లేఖనములో రాసిన కొన్ని విషయాలు మీకు చెప్పనివ్వండి. Chapter 3 says, ఆ 3వ అధ్యాయం సెలవిస్తుంది, that when we are baptized into Christ, we are baptized into his death. ఎప్పుడైతే క్రీస్తు యేసులో మనం బాప్తిజం పొందుకుంటామో తన మరణంలో బాప్తిజం పొందుకుంటున్నాము. Verse 4 says, 4వ వచనం సెలవిస్తుంది, we were buried with him through the baptism into death. మరి మరణంలో బాప్తిజంను పొందుకొని తనలో మనం మరణించబడి ఉన్నాము. Verse 5 says, 5వ వచనం సెలవిస్తుంది, if we have been united together in the likeness of his death, we will also be in the likeness of his resurrection. మరియు ఆయన మరణంలో యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో ఆయనతో ఐక్యమై వారమై ఉందుము. That means, దానికి అర్థం ఏంటంటే, when you have taken baptism, ఎప్పుడైతే నువ్వు బాప్తిజంను తీసుకుంటావో, you are baptized into Christ. నువ్వు క్రీస్తులో బాప్తిజంను పొంది ఉన్నావు. That means you're baptized into his death. తన యొక్క మరణంలో బాప్తిజంను పొంది ఉన్నావు. That means you're baptized into his burial. తన యొక్క మరి ఒక సమాధిని కూడా బాప్తిజం పొందుకొని ఉన్నావు. That means you're also baptized into his resurrection. దానికి అర్థం తన యొక్క పునరుద్ధానంలో కూడా బాప్తిజం పొందుకొని ఉన్నావు. That means you're baptized into his life. తన యొక్క జీవములో నువ్వు బాప్తిజం పొందుకొని ఉన్నావు. That means when you take baptism, అంటే దానికి అర్థం నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు you start enjoying the life in Christ. మరి క్రీస్తు యొక్క స్వరూపములో నువ్వు అది అనుభవిస్తూ ఉంటావు. You start experiencing his death, his burial, his resurrection and his everlasting life in you. తన యొక్క మరణము, తన యొక్క సమాధి, తన యొక్క పునరుద్ధానము, తన యొక్క నిత్య జీవము నీలో అనుభవిస్తూ ఉంటావండి. In the book of Galatians chapter 3 verse 27, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం సెలవిస్తుంది, for as many as you were baptized into Christ have put on Christ. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. You see, you are wearing Christ. నువ్వు క్రీస్తును ధరించుకొని ఉన్నావు. My brothers and sisters, నా సహోదరుడా, baptism is not an ordinary thing. కేవలము ఆషామాష కాదని బాప్తిజము. It is a powerful thing. అది చాలా శక్తివంతమైన అంశం. అది It's a powerful step of
faith in your life. నీ జీవితంలో ఒక శక్తివంతమైనటువంటి విశ్వాసంతో కూడిన అడుగండి అది. When you go into the water and come out, నువ్వు ఎప్పుడైతే నీళ్ళ లోపలికి వెళ్ళి బయటికి వస్తావో, you are taking part into the death of Jesus, burial of Jesus, resurrection of Jesus, and life of Jesus. నువ్వు యేసుక్రీస్తు యొక్క మరణములో, తన యొక్క సమాధిలో, తన యొక్క పునరుద్ధానంలో, తన నిత్య జీవితంలో నువ్వు పాలిభాగస్తుడైతున్నావు. If you have believed that Jesus died for you and rose again, ఎప్పుడైతే నువ్వు యేసు నీ కొరకు చనిపోయి తిరిగి పునరుద్ధానం నమ్మినప్పుడు, that's a good conscience in you. అది మంచి మనస్సాక్షి నీలో ఉంటుంది. But taking baptism is the practical step of faith because of the good conscience inside of you. నీలో ఉన్న మంచి మనస్సాక్షిని బట్టి నువ్వు బాప్తిజం తీసుకునే ఎడల నువ్వు అది క్రియ రూపంలో చక్కగా బయట చూపిస్తున్న సాక్ష్యం అది. I want to encourage you. మరలా మీకు చెప్పాలి, ప్రోత్సహిస్తున్నాను. Do not delay. నువ్వు ఆలస్యం చేయవద్దండి. Today is the day. ఇదే రోజండి నీ రోజు. This is the time. ఇదే సమయము. You meet your pastor నీ యొక్క పాస్టర్ గారిని కలిసి and tell your pastor, పాస్టర్ చెప్పండి, I want to take baptism. నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను. నేను If there is a difficulty, ఒకవేళ కష్టం ఉన్నట్లయితే do call us. మాకు ఫోన్ చేయండి, మీరు Contact us. మాకు కాంటాక్ట్ చేయండి. You can come to us. మీ దగ్గరకు వస్తాం మేము. We will help you. మీకు సహాయపడతాం మేము. But your baptism is an important step in your life. నీ జీవితంలో నువ్వు తీసుకునే బాప్తిజం చాలా ప్రాముఖ్యమైనటువంటి తీర్మానము. Don't miss it. అది మరి ఆలస్యం చేయకండి. Don't delay. అది ఆలస్యం చేయవద్దండి. Let me tell you one point and I will close. ఇంకొక అంశం చెప్పి ముగించనివ్వండి. When the people of Israel passed through the Red Sea, ఇశ్రాయేలు జనాంగము ఆ ఎర్ర సముద్రం గుండా వాళ్ళు వెళ్ళినప్పుడు Bible compares it with baptism. బైబిల్ దాన్ని ఒక బాప్తిజంతో సాదృశ్యంగా తీసుకుంటుంది. You know, when they crossed the Red Sea, ఆ ఎర్ర సముద్రం వాళ్ళు చేరినప్పుడు where did they go? వారు ఎక్కడికి వెళ్ళినారండి? They entered into the promised land. వారు వాగ్దానంలోకి ప్రవేశించినారు. The entry into the promised land is through the step of faith, which is baptism. మరి ఆ యొక్క వాగ్దాన స్థలానికి వెళ్ళినప్పుడు వారు విశ్వాసములో వాళ్ళ క్రియ రూపంలో వెళ్ళారు. అదేంటంటే అదే ఒక బాప్తిజం అండి. అది Don't delay. అది ఆలస్యం చేయవద్దు. Go ahead ముందుకు వెళ్ళండి and take the baptism. బాప్తిజం తీసుకోండి మీరు. God bless you. దేవుడు దీవించును గాక. Let us pray. మనం కలిసి ప్రార్థించుకుందాం. Father, in the name of Jesus, I commit all my brothers and sisters who are listening right now into your hands. తండ్రి, యేసుక్రీస్తు నామములో మరి వింటున్నటువంటి నా సహోదరి సోదరుని హస్తములో పెట్టుచున్నాను. Father, I pray that they may be delivered from every fear and every anxiety. ప్రతి ఒక్క భయము, ఆతృత నుంచి వారికి విడుదల పొందుకును గాక. And each one of them who have not yet taken baptism may go ahead and take that step of faith and take baptism into water. ఎందరైతే మరి బాప్తిజము పొందుకోలేదో దేవా, విశ్వాసముతో అడుగు ముందుకేసి వారు బాప్తిజం పొందుకును గాక. I speak your peace. మీ యొక్క సమాధానం ప్రకటిస్తున్నాను. And I speak your blessing మీ upon యొక్క them. దీవెనలు వారిపైన ప్రకటిస్తున్నాను. I speak your healing. నీ యొక్క స్వస్థతను ప్రకటిస్తున్నాను. Let your name be నీ glorified. నామం మహిమపరచబడును గాక. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We welcome you to join us for worship every Sunday morning from 11 to 12:30 at Gandham Shastri Memorial Church Hall, opposite Prince Public School, Suryanagar, Old Alwal. We also meet every Sunday evening from 5:30 to 7:30 at 4th floor, Amsri Shamira Building, opposite St. Mary's College, near Apollo Hospital, Secunderabad. For prayers and further information, call us at 998-5577-991 or 2 or 3. Do visit us at refreshinginternational.org or email us at info@refreshinginternational.org.